హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్‌లో నాగార్జున గారి ప్రోమో వచ్చింది. సో, మనకి ఇక్కడ గణేష్ చతుర్థి కాబట్టి గింగ్స్ హడావుడి వల్ల కొంచెం లేట్ అయింది వీడియో చేయటం. మరి ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా సోనీ ఆకులని అండ్ విష్ణుప్రియని గట్టిగా యేసుకున్న నాగార్జున. మరి ఇక్కడ తప్పెవరిదని చూస్తే ఆమె అన్నమాట ఏందంటే, నిఖిల్ అంటే నీకు పడదు. మరి అలాంటిది ఆయనకి ఎలా దగ్గర అవుతున్నావు అని క్యాజువల్‌గానో ఒక మామూలుగానో అన్నది విష్ణుప్రియ. అందులో విష్ణుప్రియది ఎలాంటి తప్పు లేదు. అంటే మనం కూడా చూస్తున్నాం సోనీ ఆకుల దగ్గర అవుతుందన్నది. మరి దానికి ఆమె ఫీల్ అయిపోవడం ఎందుకు? ఆమె ఫీల్ అవ్వడం వల్ల అప్పుడు విష్ణుప్రియ ఏమైందంటే, అసలు దాంట్లో తప్పే ఉంది, నీకు నిఖిల్‌కి మధ్యన కుచ్చు కుచ్చు బుచ్చు బుచ్చు ఏదైనా ఉందంటే తప్పు, కానీ ఇట్లా మామూలుగా అంటే తప్పే ఉందని అన్నది. నిజంగా అందులో తప్పు లేదు. సోనీ ఆకులదే తప్పని నాకు అనిపిస్తుంది. వై బికాజ్ ఒక మగాడు వచ్చేసి నాన్న, కన్న, బుజ్జి, కన్న అంటే నువ్వెవడ్రా బ్లడీ ఫుల్ నన్ను అలా పిలవడానికి? నా పేరు సోనీ ఆకుల, కాల్ మీ సోనీ ఆకుల అని అనాలే గాని ఒక మెచ్యూర్డ్ అయిన యువతి అలా అనకుండా సైలెంట్‌గా ఉందంటే మరి తప్పెవరిది? ఆమెదే కదా. ఎందుకంటే మరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాన్న, కన్న, బుజ్జి అంటే ఓకే. మీకు ఎవరో తెలవదు వచ్చి వారం కాలేదు నాన్న, కన్న అని, బుజ్జి అని పిలుచుకుంటే బయట మాకు కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ జరుగుతుందేమో అని చాలామంది కామెంట్‌లో కూడా చెప్తా ఉన్నారు. మరి అలాంటిది నాగార్జున గారు క్లాస్ పీకడంలో తప్పులేదు. నాకైతే సోనీ ఆకులదే తప్పు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.